అప్కమింగ్ ఆఫీసర్స్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగా చదువుతున్నాను ఆశిస్తున్నాను. ఈ వీడియోలో ఏంటంటే బ్రేకింగ్ న్యూస్ అనమాట. ఈరోజు లోకేష్ గారు చెప్పారనమాట, జనవరిలో కన్ఫర్మ్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం అని. చాలా రోజులు నేను చెప్తున్నాను, ఈరోజు కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ జనవరిలో జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవ్వడం అంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది చెప్తారు. తర్వాత ఏంటంటే నోటిఫికేషన్ తర్వాత కొన్ని మంత్స్ తర్వాత రిలీజ్ చేసి ఎగ్జామ్స్ అయితే ఎవ్రీ ఇయర్ పెట్టే విధంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే, ఆల్రెడీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్, ఇక మీరు ఎవరు చదవకపోయినా ఇదంతా అయిపోయిన కాలం మనకి వెనక్కి తిరిగి రాదు. టైం అనేది అయిపోయింది, ఇప్పుడు కాలం వెనక్కి తిరిగి రాదు. ఇప్పటి నుంచి మీరు సీరియస్గా చదవండి. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ అంటే కన్ఫామ్ మనకి ఎగ్జామ్స్ అండ్ డేట్స్ అనేవి నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా చెప్తారు. ఆ నోటిఫికేషన్ చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు జరిగేవైతే కన్ఫామ్ ఫిల్ చేయాలి. అంటే మనకి ఎక్కువ టైం లేదు ఫ్రెండ్స్. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. వితిన్ 3-4 మంత్స్లో కన్ఫామ్ ఎగ్జామ్ ఉంటుంది. మీరు ఇప్పటికీ టైం వేస్ట్ చేసుకోకుండా ఖచ్చితంగా చదివారంటే, ఒకవేళ ఈ ఎగ్జామ్ క్వాలిఫై కాని వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా నెక్స్ట్ ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. ఇదేమి ఎప్పుడు వేస్ట్ కాదు మనకి, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎగ్జామ్ కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినప్పుడు కన్ఫామ్ అనేది జరుగుద్ది, అప్పుడు దానికి ఉపయోగపడుతుంది కదా. అందువల్ల మీరు ఈ టైంని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకొని మీరు ఎగ్జామ్స్ బాగా రాయాలని ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.